హలో గాయ్స్, ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేసుకుందాం. దానికోసం బిర్యానీ కలుపుకొని వాటర్ తీసుకొని సరిపడా బిర్యానీ సామాన్లు వేసుకొని దాంట్లో కొద్దిగంత ఉప్పు, కొద్దిగంత నెయ్యి వేసుకుందాం. దాన్ని హీట్ చేసుకోవాలి. ఇలా ఇలాగా ఉడికాక ఇలా పలుకులు అయ్యేలా చేసుకోవాలి బియ్యాన్ని. తర్వాత ఆనియన్స్ తీసుకుందాం. ఇది నెయ్యిలో వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఎర్రబడేదాకా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే కిస్మిస్, జీడిపప్పు వేసుకొని వేయించుకుందాం. కొంచెం దోరగా వేగాక వీటిని కూడా తీసేసుకుందాం. అదే గిన్నెలో ఎగ్స్ తీసుకొని పసుపు, కారం, ఉప్పు వేసి ఎగ్స్ని వేయించుకుందాం. ఇలా వేగాక వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఆనియన్, మిర్చి, టమాటా తీసుకుందాం. గిన్నెలో తాలింపు సామాన్లు వేసుకొని కొన్ని మిర్చి, ఆనియన్స్, ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. కొద్దిగా కొత్తిమీర, కొద్దిసేపు ఉంచుకొని తర్వాత పసుపు, ఉప్పు, కారం, తర్వాత టమాటా వేసుకుందాం. కొద్దిసేపు లో ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత పెరుగు వేసుకుందాం. కొద్దిసేపటి తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. ఇలా ఉడికాక ఎగ్స్ వేసుకుందాం. వాటిని కూడా కొంచెంసేపు ఉంచి ఉడకనిద్దాం. కొద్దిసేపు ఇలా ఉడికాక కొద్దిగంత నిమ్మకాయ పిండుకుందాం దీంట్లో. ఇప్పుడు మనం బిర్యానీ కోసం రైస్ తీసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగంత తీసేసి కింద ఎగ్ మనం చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఇలా చేసి దాని మీద మళ్ళీ రైస్ వేసుకుందాం. మనం దాని మీద కొంచెం ఫ్రై ఆనియన్స్ వేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాం. ఆనియన్స్ దోరగా వేయించుకుంటేనే టేస్టీగా ఉంటుంది. దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసేసుకుందాం. కొద్దిసేపు మగ్గనిద్దాం. అంతే, ఎగ్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.